వచ్చే 2 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్కు అతి భారీ వర్షం పడుతుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. రైట్, హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం వర్షాల మీద హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపు క్రితం వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా సగం జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సెక్రటేరియట్ నుంచి ఆయా జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా పరిసర జిల్లాలు ఏవైతే ఉన్నాయో పరిసర జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చెరువులు, కుంటలు దాదాపుగా మత్తడి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఆ చెరువులన్నీ నిండి వాగులు, వంకలన్నీ కూడా పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా చెరువులు తెగిపోయే పరిస్థితి ఉంటుంది, గండ్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పేసి సూచించారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లకు రేపు, ఎల్లుండి 2-3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉంటూనే స్థానికంగా సెలవు ప్రకటించే ఈ నిర్ణయాన్ని పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీంలు మెయిన్గా ఉన్న టీమ్స్ అన్నీ కూడా పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంతో పోల్చుకుంటే, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము. విజయవాడతో పాటు విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి, ప్రకాశం జిల్లా, ఏలూరు ఇట్లాంటి అన్ని జిల్లాల్లో కూడా భారీగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దాదాపుగా నడుంలోతు నీళ్లు ప్రధాన రహదారుల మీద పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ టీంలు, తెలంగాణకు సంబంధించిన టీంలు కూడా అటు ఏపీకి వెళ్ళి అక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురిస్తే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా, ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను సీఎస్ సూచించారు. ఇవే కాకుండా జిహెచ్ఎంసీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీలో కూడా చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అవుతుంటాయి. ప్రధాన రహదారులు కావచ్చు, అదే వీధుల్లో కూడా పెద్ద ఎత్తున నీరంతా కూడా స్టాగ్నేట్ అవుతుంది. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ తెరవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, వాగులు మత్తడి పోస్తున్న పరిస్థితుల్లో ఆయా చెరువు కట్టలు తెగిపోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ఇసుక బస్తాలను కూడా రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పేసి కూడా సీఎస్ సూచిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. మరికొద్ది రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సాధారణ ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో
2020-2021 ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాదిరి వర్షాలు మళ్ళీ కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందని కూడా చెప్పవచ్చు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు సమాచార మాధ్యమాల ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. ఇది ఇంకొక 2-3 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం అంతకంటే పై ఈ స్థాయిలో వర్షం కురిస్తే అది రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సగం జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో కూడా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. అయితే రేపు ఆదివారం కావడంతో పెద్దగా ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎల్లుండి సోమవారం స్కూళ్లకు అదేవిధంగా విద్యా సంస్థలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సి వస్తే మాత్రం స్థానికంగా అంటే ఆ జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సిఎస్ శాంతకుమారి వారందరినీ ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి కూడా అప్రమత్తంగా ఉండాలి, సెలవులు ఎవరు పెట్టొద్దని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పటికీ చూసాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం అయితే ఇప్పటికీ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. జంట నగరాల్లో మాత్రం 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కూడా తెరవద్దని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే ప్రత్యేకంగా టీమ్స్ అని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వారు నగరంలో స్టాగ్నేట్ అవుతున్న నీరు ఏవైతే ఉంటాయో ఎక్కడైతే రోడ్ల మీద నిలిచిపోతుంటాయో ఆ నీటిని తొలగించే ప్రయత్నం అయితే డిఆర్ఎఫ్ టీమ్స్ చేస్తుంటాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో అలాంటి ప్రత్యేక టీమ్స్ అయితే ఒక 30 నుంచి 40 టీమ్స్ అయితే ఉన్నాయి. ఆ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రోడ్ల మీద పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగరంలో అక్కడక్కడ చెట్లు పడిపోయిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ ఈదురు గాలులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా జత కావడంతో కొంత ఇటు కరెంట్ పోల్స్ మీద కావచ్చు లేకపోతే ఇతర ఇళ్ల మీద కూడా ఈ చెట్లు కూలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటిని వెంటనే తొలగించడం కావచ్చు, ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజులు కూడా అత్యంత కీలకంగా మారున్నాయని చెప్పేసి సిఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సుధీర్.